తెలియపరుస్తున్నాం. దేవుని కృప చేత మనమందరం కూడా బ్రతికి ఉన్నాం. మన కళ్ళ ముందు ఎంతోమంది యాత్ర ముగించి వెళ్ళిపోతున్నారు. మనము నిలిచి ఉన్నామంటే దేవుని కృప. చిన్న ప్రార్థన చేసుకుందాం. వేసి తగ్గించు. దయగల ప్రభువా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయం ముందు నీ మాటలు వినాలని మేమంతా ఆశతో ఉన్నాం. నీ గ్రంథంలో నుంచి నీ మాటలు మాకు సూటిగా స్పష్టంగా మా జీవితం మేలు కూరి మీరు మాట్లాడమని మమ్మలను తండ్రి నీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్నాం, నీ ఆత్మకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం అందించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ఈ దినము పాఠము అపోస్తల కార్యము 20వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా మన మధ్యలో ఇందాక పెద్దలు కొంచెం సౌండ్ మేకొస్తుంది. పెద్దలు ప్రకటన చేశారు మన సంఘంలో. మరి ఈ నెల 20వ తారీఖు మీటింగ్స్ ఏర్పాటు చేశాము. దేవుని కృప చేత మరి 2 సంవత్సరాలు ఈ స్థలంలో అడుగుపెట్టి మరి ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకు కృతజ్ఞతగా చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాము. దానికి సంఘం అంతా కూడా సహకారం అందించాలి. ఇలా నోటి మాట చెప్తే కొంతమంది ఏదో గుంపులో పోయిందా అంటారు చూడండి. ఎవరు ఎత్తాడో, ఎవరు వింటారో, ఎవరు ఇస్తారో అని చెదులు ఇస్తున్నారు, ఇవ్వనలు ఇవ్వరు. కాబట్టి నోటి మాట కాకుండా దేవుని వాక్యము చేత ఆ మీటింగ్ కోసం మనం ఎలా స్పందించాలో 2 వాక్యాలు చెప్పి మన పాఠంలోకి మనం వెళ్దాం. మీటింగ్ కోసం మనం ఎలా సహకారం అందించాలంటే యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఈ మాట మందిరం కట్టేటప్పుడే చెప్పాలనుకున్నాము. మందిరం కోసం ఇంత గట్టిగా మాట్లాడతారబ్బా అని అనుకుంటారని కొన్ని మర్మాలతో దాచిపెట్టాము. ఇప్పుడు చూడండి ఎలా దేవుడు మాట్లాడుతాడో తన పని కోసం ఇవ్వాలని. ఆ మాట ఎవరైనా మీరే ఒకరు చదివి వినిపించండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా దూత ఇట్లనెను, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. యెహోవా సహాయమునకు వారు రాలేదు. యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఎవరు వారు చెప్పండి? ఎవరు వారు? యెహోవా దూత వచ్చి పర్టికల్ గా పేరు మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది? ఎవరు రాలేదంట? మెరోజ్ అంటే ఈరోజు అనుకోవద్దండి. మెరోజ్ అనే వారు యెహోవా సహాయమునకు రాలేదు. కాబట్టి వారి మీద శాపాన్ని అలా ఉంచండి. నా సహాయానికి రాలేదు దేవుడు అంటున్నాడు. యెహోవా సహాయము అంటే ఆయన ఒక కార్యం తలపెట్టాడు. ఆ కార్యానికి ఈ మెరోజు అనే నఫ్తాలి దేశములో ఒక చిన్న ప్రాంతం, అది అన్ని వివరాలు నేను వెళ్ళిపోలేను. మెరోజు అంటే ఒక చిన్న ప్రాంతం. వారు దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క సహాయం కోసము వారు రాలేదు. వారి మీద శాపము నిలపండి. వారు ఎందుకు రాలేదు అంటే దుష్టులతో వారు కలిసిపోయారు. యెహోవా సహాయమునకు రావాలి. రేపు జరిగే మీటింగ్స్ నాది కాదు, మీది కాదు. ఎవరిది మీటింగ్స్? దేవునిది. ఆ మీటింగ్ కోసము, ఆయన పని కోసము నీవు సహాయము చేయాలి. ఆయన పని కోసము నీవు సహకరించాలి. సహకరించకపోతేగా దేవుడు చెప్పాడు, నేను కాదు. ఏమన్నాడు? మెరోజ్ ఆ మాట చూడండి. మెరోజును శపించుడి,
దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. ఇవ్వకపోతే ప్రభు పని కోసము శాపం అనేది ఎదురు చూస్తుంది. ఇవ్వకుండగా ఎవరితో చేతులు కలుపుతున్నావు నీవు? నమ్మిన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నమ్మని వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు అవసరం లేదు. దేవుని పని కోసం మనము సహాయం అందించాలి. దేవుడే అంటున్నాడు, నాకు సహాయం చేయలేదు వారు. దీనికి అనుబంధంగా ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున నుండని వాడు, తీశారా? తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. దేవుడు మాట్లాడే మాటలండి ఇది. నేను కాదు మాట్లాడేది, పెద్దలు కాదు, ఇంకొకరు కాదు, దేవుడే స్వయాన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా సహాయమునకు చేతులు ఇవ్వండి, నాకు చేతులు కలపండి అంటూ, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఆయన పక్షాన ఉన్నావా? ఆయన పక్షాన లేకపోతే నువ్వు ఎవరు అంటే నీవు విరోధివి. ఎవరికి విరోధివి? సేవకుని కాదు విరోధివి, సంఘ పెద్దలు కాదు విరోధివి, సంఘానికి కాదు నువ్వు విరోధివి. నాకు శత్రువు అయినా పర్వాలేదు, కానీ దేవునికి శత్రువు అంటున్నాడు. నాకు శత్రువు. ఎంత మాట అన్నాడు దేవుడు! ఎందుకన్నాడు ఆ మాట అంటే, కింద లైన్ అంటాడు చూడండి. కింద లైన్లో మనం చూస్తాం, ఇందాక చదివిన మాటల్లోనే, నాతో కలిసి సమకూర్చని వాడు. నాతో కలిసి సమకూర్చాలి. ఏం సమకూర్చాలి? దేవునితో కలిసి సమకూర్చాలి. ఏం సమకూర్చాలి? డబ్బు సమకూరుస్తావా? ఆత్మను సమకూరుస్తావా? మందిరం యొక్క పని కోసము పనిముట్లు సమకూరుస్తావా? దేని సమకూరుస్తావా? సమకూర్చు. సమకూర్చకపోతే నాకు విరోధి అంటాడు దేవుడు. కాబట్టి అది దేవుని పని. ఒకరోజు కాదు, నిరంతరం జరుగుతుంది. ఇది స్పెషల్గా సహకారం అందించండి. మెరోజు వాళ్ళు సహకారం అందించలేదు, వారి మీద శాపం ఉంది అంటారు. నాతో కలిసి పని చేయని వాడు, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి. సమకూర్చు. నీ బంధువులను పిలుస్తావు, నీ స్నేహితులను పిలుస్తావు, నీ ఇరిగింటి వారిని పురిగింటి వారిని పిలుస్తావు. సమకూర్చు. దేవుని కోసము ఆత్మల్ని సమకూర్చు. నీ కష్టార్జితాన్ని సమకూర్చు. నీకు నీవే సమకూర్చుకోవద్దు. నీ సమకూర్పులో దేవునికి కూడా ఆయన పని ఉంది అని మర్చిపోవద్దు. ఇక్కడ జరుగుతున్నది నా పని కాదు, నా అబ్బ పని కాదు, దేవుని పని కోసం వచ్చాను. మీలాగా ఎన్నో పనులు చేసుకొని బతకవచ్చు లోకంలో, కానీ ఆయన పని అనేది చాలా ప్రాముఖ్యం లోకంలో. ఆ పని కోసము అందరము కలిసి సమకూర్చాలి. అప్పుడు దేవుడు మనకు మిత్రుడు అవుతాడు. అట్టి మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని పని అని కొన్ని ఆత్మల్ని మనం సమకూర్చుదాం. ప్రియులారా, మనము పోయిన వారము చెప్పిన మాటల్లోనే ఈ వారం కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చాలా విలువైన మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాన్ని మన పాఠంలోకి వెళ్దాం. 20వ అధ్యాయాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయము వచనము 23. వచనము 23. సారీ, 22 సార్, 22. అపోస్తుల కార్యం 20:22. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు. చాలండి. ఈ మాట దేవుడు దీవించుగాక. సోదరులారా, మనము చదువుకున్న మాట అపోస్తుల కార్యం. పౌలు గురించి గత వారము మనము ధ్యానం చేశాం. ఏది దాచుకోవాలి, ఏది దాచుకోకూడదు అన్న మాటలు మనం వింటూ వచ్చాం. అది
కుటుంబపరంగా, సంఘపరంగా, వ్యక్తిగతంగా ధ్యానం చేశాం. ఈరోజు కూడా చదువుకున్న భాగంలో చిన్న పాఠం ఏమిటంటే, మరణానికంటే ముందు ఎలాగూ బ్రతకాలి. ఈ మాట మీద ధ్యానం చేయాలి అనే ఆశ. మరణానికంటే ముందు, మరణము కంటే ముందు ఎలాగ బ్రతకాలి, సావు కంటే ముందు ఎలా బ్రతకాలి. నిజంగా పౌలు, ఇది చివరి మాటలు, పౌలు చివరి ప్రసంగం. ఈ ప్రసంగం తర్వాత అతడు చనిపోవడం అనేది జరుగుతుంది. తను చనిపోకముందు ఎలా బ్రతకాలో ఈ మాటలు చెప్తున్నాడు. నీవు నేను కూడా ఈ లోకంలో ఒకరోజు చనిపోతాం. జీవితంలో ఇది ఖచ్చితం. చావు అనేది నిశ్చయం. నిశ్చయం అంటే ఖచ్చితం. వ్యాధి బాధ రావచ్చు, రాకపోవచ్చు. కష్టము నష్టము కలగవచ్చు, కలగకపోవచ్చు. దీర్ఘాయుషు కలిగి 80 ఏళ్ళు షుగర్ లేకుండా, బీపీ లేకుండా, మోకాళ్ళ నొప్పులు లేకుండా ఎగురుతుండవచ్చు. కానీ మరణాన్ని మాత్రం తప్పించుకోలేదు. అది ఖచ్చితం. ఖచ్చితము అని మన జీవితంలో తెలవబడిన తర్వాత దానికోసం సిద్ధపాటు ఉండాలి లేదా? నేను చెప్తాను. వచ్చే ఆదివారము కాదు, 14, 15, 16 3 తారీఖుల్లో నేను విశాఖపట్నం వెళ్తున్నాను. దాదాపు నెల క్రితమే మేము ట్రైన్ కోసం టికెట్ బుక్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం. ఒక్క సీటు కూడా దొరకలేదు మాకు. అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. బస్సుకి బుక్ చేసుకున్నాం. అంటే సిద్ధపాటు నెలకు ముందే నేను సిద్ధపాటు కలిగి ఉన్నా ప్రయాణానికి. అది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ మరణం అనేది కూడా నీ జీవితంలో, నా జీవితంలో వస్తుంది. సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు ఉందా? రేపు స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధపడతావు, డ్యూటీకి వెళ్ళాలంటే సిద్ధపడతావు, పనికి వెళ్ళాలంటే సిద్ధపడతావు. అయి రేపు చచ్చిపోతున్నా అని నీకు తెలుసు కాబట్టి సిద్ధపాటు ఉందా? రేపు అంటే రేపే కాదు, కానీ జీవితంలో మరణం అనేది ఆవరిస్తుంది. సిద్ధపాటు ఉందా? కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. అయితే పౌలు వెళుతున్నాడు. వెళుతూ ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడి ఉన్నాను. చావు కంటే ముందు పౌలు దేంట్లో బంధించబడ్డాడు? ఆత్మలో బంధించబడ్డాడు. ప్రియ సోదరి, చావు కంటే ముందు నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావు? నువ్వు దేంట్లో బంధించబడి బతుకుతున్నావు? పాపములో బంధించబడ్డావా? వ్యభిచారంలో బంధించబడ్డావా? మోసంలో బంధించబడ్డావా? లోక సుఖభోగాల్లో బంధించబడి ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకుందాం. దేంట్లో బంధించబడి నువ్వు సాగిపోతున్నావు? నీ ముందు మరణం ఉంది. మరణానికంటే ముందు నీవు ఆత్మలో బంధించబడు. ఆత్మ స్వాధీనములోనికి మనం రావాలి. ఈ శరీర సుఖాల్లో మనము బంధించబడితే ఎంతో నష్టపోతాం. పాపం మనిషికి అన్నీ తెలుసు, మరణం ఉందని తెలుసు. తెలిసినా మరణ భయం లేదన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాం. సిద్ధపాటు లేని జీవితం మరణానికంటే ముందు ఎలా బ్రతకాలి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవాలి. మనం అందరం కూడా ఎలా బ్రతకాలి? దేంట్లో బంధించబడుతున్నాం? సంసోను మరణానికంటే ముందు ఎవరి చేత బంధించబడ్డాడు? డెలీల చేత బంధించబడ్డాడు. నెక్స్ట్ మరణమే. 16వ అధ్యాయంలో మరణం ఉంది. దానికంటే ముందు అమ్మాయి చేతులు బంధించబడ్డాడు. గేహాజు కుష్ఠరోగం కంటే ముందు దేంట్లో బంధించబడ్డాడు? ధనాశ. ఏ ఆశ వలయంలో బంధించబడ్డావు నీవు? ఎక్కడ బంధించబడి వెళుతున్నావు? సోదరి సోదరా, ఒకసారి పరీక్షించుకో. చెడు వ్యసనాల్లో బంధించబడి ఉన్నావా? మార్చుకొని జీవితాన్ని. జీవితం అయిపోతుంది, తిరిగి రాదు. అది ఖచ్చితంగా నీ జీవితంలో మరణం అనేది మర్చిపోవద్దు. దేంట్లో బంధించబడి వెళుతున్నావు? ఒకసారి పరీక్షించుకో. చెప్తున్నాడు పౌలు, నేనైతే ఆత్మలో బంధించబడి వెళుతున్నా. నెక్స్ట్ ఏమంటాడు? ఇంకా అక్కడ నాకు ఏమి సంభవించునో చూడండి పిల్లరా, ఏమి సంభవిస్తుందో తెలియదు.
మనము ఒక పాపములో బంధించబడి వెళుతున్నా, ఒక ధనాశలో బంధించబడి వెళుతున్నా, సుఖభోగాల్లో బంధించబడి వెళుతున్నా, లోకపు మాయలో బంధించబడి జీవితాన్ని సాగిస్తున్నా, రేపేమి సంభవించునో నీకేమి, అదే అంటారండి పౌలు ఇక్కడ, ఏమి సంభవించబోతుందో నాకు ఇంత గొప్ప భక్తునికే తెలియకపోతే మనకి ఎలా తెలుస్తుంది రేపేమి సంభవిస్తుందో? ఇదే మాట యాకోబు రాస్తాడు. ఒకానొక పట్టణానికి పోయి 4వ అధ్యాయంలో, వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకేమి తెలియను. సిద్ధపాటు ఉందా? సిద్ధపడు. ఎలా బ్రతకాలో నేర్చుకుందాం. చనిపోకముందు, మరణానికంటే ముందు ఎలా బ్రతకాలో నేర్చుకుందాం. రేపేమి సంభవించును నీకేమి తెలియను. ఇదే జ్ఞాని అటువంటి సొలొమోను కూడా 27వ అధ్యాయం సామెతలు 1వ వచనంలో ఇదే మాట ఎత్తి రాస్తాడు. గుర్తు చేసుకుందాం. 27వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో, రేపటి దినము గురించి అతిశయపడకుడి, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఇక్కడ ఏమంటున్నారంటే, పౌలేమో ఏమి సంభవించబోతుందో తెలియదు అన్నాడు, యాకోబు కూడా రేపేమి సంభవించబోతుందో తెలియదు అన్నాడు. రేపును మాట్లాడారు. ఈ సొలొమోను ఏమంటున్నాడు? ఏ దినము ఏది సంభవించునో, ఏ దినము అంటే ఈ దినము కూడా ఒక గంట ముందు ఏం సంభవిస్తుందో తెలియదు అని చెప్తున్నారండి. ఎంతో గొప్ప సంగతి. ఒక గంట తర్వాత నేను ఉంటానో లేదో తెలియదు. ఈ ప్రసంగం ముగించేసరికి కూడా నేను ఇక నిలబడతానో లేదో తెలియదు. అంటే అంత అల్పమైన జీవితం. ఆవిరిది చెబుతూ కూడా చనిపోయిన వారు లేరా? వాక్యం చెప్పుకుంటూ, వాక్యం ఇంటింటూ చనిపోయిన వారు లేరా? ఎన్నో చూస్తున్నాం కదండి. జీవితం అనేది ఏమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి ఆలోచించండి. ఆలోచించి ఒక చక్కటి భక్తి సాధన చేయడానికి సిద్ధపడండి. ఎలా బ్రతకాలి అంటే 2-3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఫస్ట్ మన ప్రభు ద్వారా మనం నేర్చుకుందాం ఒక మాట. మరణానికంటే ముందు ఎలా బ్రతకాలి అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎదిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఒక్కటి నెంబర్ 1, మరణానికంటే ముందు ఎలా బ్రతకాలి అంటే, నీవు నేను సోదరులారా ప్రేమతో బ్రతకాలి. యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆయన కూడా చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనకు తెలిసింది, రేపు నేను యెరూషలేము వెళ్ళిపోతాను, అక్కడ మనుష్య కుమారుడు పాపిష్ఠులైన దుర్మార్గులకు అప్పగించబడతాడు, ఆ ప్రభువుల వారిని నన్ను సిలువ వేసి కొట్టి చంపుతారని తెలుసు. ఆయనకి తెలిసి ఏమంటున్నాడంటే, తన వారిని అందరినీ ఆయన ప్రేమించి, రేపు నేను చనిపోతున్నా, ద్వేషముతో చనిపోవద్దు. రేపు నీవు చనిపోతున్నావు, అసూయతో చనిపోవద్దు. భేదాభిప్రాయాల చేత యాత్ర ముగించవద్దు. మనస్పర్ధాల చేత చనిపోవద్దు. ఎలా చనిపోవాలి? అందరిని ప్రేమించి చనిపో. నేనైనా నీవైనా. వర్గభేదం వద్దు, వక్రభేదం వద్దు, పని భేదము వద్దు. యేసు ప్రభువు వలె ఒకరిని హెచ్చించి చనిపో. శిష్యుల పాదాలు కడిగి ఆయన చనిపోయాడే. ఆ తగ్గింపు జీవితం మరణానికంటే ముందు నీలో కనపడుతుందా? నాలో కనపడుతుందా? అంటున్నాడు, తన వారిని ప్రేమించిన అంతం వరకు ప్రేమించి చనిపోవాలి. భార్య చేత గొడవ పెట్టుకొని భార్యను దుఃఖపరిచి యాత్ర ముగించవద్దు. భర్త చేత గొడవ పెట్టుకుని భర్తను పిచ్చోడ్లాగా మార్చి చనిపోవద్దు. పిల్లలని ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, ద్వేషముతో యాత్ర ముగించవద్దు. కుటుంబ జీవితమైన, సంఘ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన ప్రేమతో మనము చనిపోవాలండి. యేసు ప్రభువు వారు చనిపోతూ ఆయనను ద్వేషించి ఆయన సిలువ వేసిన వారిని ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు. ఎలా చనిపోయారండి యేసు ప్రభువు వారు? తన మీద ఉమ్మి వేసిన వారిని క్షమించి చనిపోయాడు. తనను హింసించిన వారిని క్షమించి చనిపోయాడు.
తను భేదం చేసి మాట్లాడిన వారిని క్షమించి చనిపోయాడు. అనుభవం మనకుందా? అలాంటి అనుభవంలోనికి క్రైస్తవ జీవితం వెళ్ళాలి. దేవుడి దగ్గర నేర్పేది. చనిపోకముందు ద్వేషాల చేత, పగల చేత, అది కుటుంబంలోనైనా సంఘంలోనైనా చనిపోవద్దు. చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా నేను ద్వేషంతో ఇక్కడికి వచ్చానే, వాడిని క్షమించలేదు, వానితో గొడవపడి వీనితో గొడవపడి అన్యాయంగా ఈరోజు పిల్లరా భార్య భర్తల మధ్యలో గొడవల చేత, అన్నదమ్ముల మధ్యలో గొడవల చేత క్షణిక ఆవేశంలో చనిపోయి ఎంత బాధపడుతున్నారు. బ్రతికి ఉండే మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఎంతో ధన్యులు సాధ్యమైనంత వరకు సమాధానంతో చనిపోవడానికి ప్రయాసపడతాం. ఎందుకు ఈ మాట యేసుప్రభు చెప్పారంటే, మత్తయి సువార్తలో ప్రాక్టికల్గా చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో 23 నుంచి 25 వరకు ఉంటుంది సందర్భం. చక్కని మాట చెప్తాడు అక్కడ, చదువుదాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి వచ్చిన వారినే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు బాగుంది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నీకు ఎవరి మీద ద్వేషం కనపడితే నీ అర్పణ నేను అంగీకరించాను. ద్వేషముతో నా దగ్గరకు వస్తున్నావు, నేను నిన్ను ఎలా చేర్చుకుంటానయ్యా? ద్వేషముతో చనిపోతే ముఖాముఖిగా దేవుని దగ్గర పోతే దేవుడు ఇంకేమనాలి? ఆరాధనకు వచ్చిన వాడిని ఈ మాట అంటే, బలిపీఠం దగ్గర వచ్చిన వాడిని యేసుప్రభు ఈ మాట అంటే, చనిపోతే సహిస్తాడా? నిన్ను రాణిస్తాడా? అర్పణ అర్పించడానికి వచ్చిన నిన్నే పరీక్షించుకో. ద్వేషం ఉంటే అర్పణ విడిచిపెట్టు, వెళ్ళి సమాధానపడి రా. చావు కంటే ముందు, మరణానికంటే ముందు సమాధానపడి నువ్వు బ్రతుకు. దేవుడు అదే కోరుతున్నాడు ఇక్కడ. కాబట్టి మన జీవితంలో పిల్లరా ఉండేది ఒకే జీవితం. చాలా ఇలాంటి కోటింగ్స్ మనం ఎన్నో అంటూ ఉంటాం. సమాధానంతో బ్రతకాలి, అందరినీ ప్రేమిస్తూ బ్రతకాలి. అర్పణ తెచ్చిన వారినే దేవుడు ఈ మాట అన్నాడంటే, ద్వేషాల చేత పగల చేత చనిపోతే దేవుడు ఎలా చేర్చుకుంటాడు? మనల్ని పరీక్షించుకొని సమాధానపడి ఒక పౌలు వలె మరణానికంటే ముందుగా అందరితో సమాధానపడి బ్రతుకుతారు. పౌలు జీవితంలోకి వెళ్ళిపోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇదే పౌలు ఈ మరణానికంటే ముందు ఎలా బ్రతకాలి అంటే, ఒకటి ప్రేమతో బ్రతకమన్నాడు. రెండవది ఏమంటాడంటే, ఇది చాలా కఠినమైన మాట, ఇది చాలా ఎక్కువ సమయము మనం ధ్యానం చేద్దాం. రెండవ మాట ఏమంటాడంటే, మరణానికంటే ముందు మనిషి జీవితం ఎలా ఉండాలంటే సంపాదన మీద ఆధారపడి బ్రతకవద్దు అంటాడు దేవుడు. మరణానికంటే ముందు రెండవ స్టెప్ ఏమిటంటే, ఒకటి ద్వేషంతో బ్రతకవద్దు, రెండవది సంపాదన మీద ఆధారపడి బ్రతకవద్దు. కానీ ఈరోజు సమాజం అంతా టోటల్ సామాన్యుడు మొదలుకొని సామంతిని వరకు కోట్లు సంపాదించిన వాడు అనిల్ అంబానీ కూడా ప్రతి రూపాయి కోసం ఎంత ఆరాటపడుతుందో చూస్తున్నాం. మనిషి ఎలా ఉన్నారంటే సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నారండి. అలా బ్రతకవద్దు అని దేవుడు అంటున్నాడు. పౌలు ప్రసంగంలో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారంటే, మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. చాలండి, పౌలు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. సంపాదన మీద ఆధారపడే బ్రతికే మనిషికి దేవుడు మాట్లాడుతున్న మాట, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. తెచ్చామా? ఏమైనా ఎవరైనా తెచ్చిన వాళ్ళు చేయొద్దండి. తెచ్చారు ఎవరైనా? ఏమి తీసుకొని రాలేదు. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? తీసుకుపోయేటోళ్ళైనా చేయొద్దండి. తెచ్చిన వాళ్ళు చేయొద్దు, పోయేటోళ్ళు తీసుకొని పోయేటోళ్ళు కూడా చేయొద్దులే. నిజం, ఎవరు కూడా తేలేదు, ఎవరు కూడా ఏమీ తీసుకొని పోలేము.
మరి ఏమి తేలినప్పుడు, ఏమి తీసుకొని పోయినప్పుడు ఎందుకు ధనం మీద ఆధారపడి బ్రతుకుతావు? ఎందుకు దాని మీద వ్యామోహం? ఇదే మాట పౌలు ఒక్కడిగా చెప్పేది. ఇంకా కొంతమంది భక్తులు చెప్తారు. 3 భక్తులను చూద్దాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినైది అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటి మరణం కనపడుతుంది, రెండవది సంపాదన కనపడుతుంది. మరణం కనపడుతుంది, సంపాదన, 2 ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వము సమృద్ధి కలిగి బ్రతికాడు. బ్రతికిన తర్వాత 2వ మాట అంటున్నాడు, అయ్యా నేను ఇంతకాలం ఇంత ధనము సమృద్ధి కలిగి బ్రతికాను, కానీ నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరనై వచ్చాను, దిగంబరనై వెళుతున్నాను. ఏదైనా ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నీకు ఏదైనా ఉన్నా దేవుడు ఇచ్చింది. నేను సంపాదించిన నాకు అది గర్వం, అది అహంకారం. నీ జ్ఞానము, నీ తెలివి, నా తెలివి మురికి గుడ్డ. అందుకే ధనవంతుడు ఏమంటున్నాడు? యెహోవా తాను సంపాదించాను అన్నాడా? నేను చూడు అన్నాడా? యెహోవా ఇచ్చెను. ఎంత ఇచ్చాడు? ఊజు దేశంలో అంతని వంటి ధనవంతుడు ఎవరు లేరండి. అంత ధనవంతుడు అన్నమాట. యెహోవా ఇచ్చాడు, తీసుకున్నాడు. నేను ఎట్లయితే వచ్చానో అట్లనే వెళ్ళిపోతున్నాను. ధనం మీద ఆధారపడి బ్రతకకూడదు. 2వ వ్యక్తి భక్తుడు చెప్పిన మాట. 3వ వ్యక్తి ఏం చెప్పాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15 వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. గొప్ప గొప్ప వారు పలికే మాటలండి. ఏదో నాలాంటి వాళ్ళు పనికి మాలిన వారు కాదు మాట్లాడేది. ఏదో పెద్ద గొప్పల మీద పడ్డవారు కాదు ఈ మాటలు మాట్లాడేది. సకల దేశములు అతని జ్ఞానాన్ని వినడానికి వేగురపడ్డారు. సొలొమోను మహాజ్ఞానవంతుడు, అంత ధనవంతుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడండి? 5వ అధ్యాయం 15 వచనంలో చూడండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే. ప్రకారం అంటున్నాడు. ఏ ప్రకారము? నగలు, బంగారు, ఆస్తులు, అంతస్తులు పెట్టుకొని వచ్చామా? ఎట్లా వచ్చావు నువ్వు? ఒంటి మీద ఏమి లేదు, దిగంబరి. ఆ తర్వాత ఆకులు కట్టుకోవడం నేర్చుకున్నాడు. ఆకులు పోయి ఈరోజు ఇంకేమేమో వచ్చాయి. ఏ ప్రకారంగా వచ్చామో అదే ప్రకారంగా పోతాం. కాబట్టి భూమి మీద మరణము కంటే ముందు ఎలా బ్రతకాల్లో కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు. ధనం మీద వ్యామోహం ఆధారపడి బ్రతకవద్దు. మళ్ళీ ఎలా బ్రతకాలి? 3 చెప్పారు. పౌలు అదే చెప్పాడు, ఏబు అదే చెప్పాడు, సొలొమోను కూడా అదే మాట చెప్పారు. మరలా ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్దాం. ఎలా బ్రతకాలి? మళ్ళీ ధనం మీద వద్దంటావు. మన భార్య పిల్లలు ఉన్నారు కదా, మా పోషణ ఎలా జరగాలి, ఎలా బ్రతకాలి అంటే పౌలు చెప్తాడు. కొన్ని మాటలు విందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఏమంటాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచి సుఖముగా అనుభవించుటకుడు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించెను. ఎంత మంచి మాటలు చూడండి. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ పౌలు ద్వారా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావకండి. ధనం అనేది సహజంగా మనిషికి దేవుడిస్తాడు. ధనం వచ్చిన తర్వాత గర్వం అనేది వస్తుంది. నువ్వు గర్వంగా ప్రవర్తించవాకు. ధనం ఉందని ధనం మీద ఆధారపడవాకు, ధనం ఉందని గర్వించకు. నెక్స్ట్ అదే ధనం మీద నమ్మకము మనిషి, అది ప్రాముఖ్యమైన మాట. ధనము ఉంటే కూడా ఎలా బ్రతకాలంటే దాని మీద నమ్మకము ఉంచకూడదండి. నాకేమి, నా కొడుకు తింటాడు, నా మనమడు తింటాడు, నా మనమడు అన్న నమ్మకము ఉంచవద్దు.
మరి ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలండి? ధనాన్ని దేవుడు దయచేశాడు ధారాళముగా. నీవు ఆయన కుమారుడు, నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడు. ధనం మీద ఆధారపడతావే, ధనము చూసి మురుస్తున్నావే, ధనము చూసి గర్విస్తున్నావే, ఓ మనిషి రెప్ప పాటలో ఎగిరిపోతావు. దేవుని ఆధారం చేసుకో. దేవుని ఆధారం చేసుకుందాం. చెబుతున్నాడు, ఇహమందు ధనవంతులమైతే ధనం మీద కాదు నమ్మకము, దేవుని మీద నమ్మకం ఉంచుదాం. దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ఒక ధనవంతుడు ఎలా బ్రతికాడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో ధనవంతులు బతికిన విధానం ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయము మార్కు సువార్త 24వ వచనంలో ఇతడు ఎలా బ్రతికుతున్నాడో చూడండి. మరణానికంటే ముందు ఆయన మాటలకు శిష్యులు విశ్వమందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మకముంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. సోదరులారా, ఇక్కడ ఎంతో విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. తమ ఆస్తి యందు నమ్మకముంచువారు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, అందులోనికి ప్రవేశించరు. మన నమ్మకం దేని మీద ఉంది? ధనం మీద ఉందా? ధనాన్ని ఇచ్చిన దేవుడి మీద ఉందా మన నమ్మకం? చాలా మంది ధనం లేనప్పుడు దేవుడా దేవుడా అని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆలకించి ఏదో కాస్తో కూస్తము దండం ఇచ్చిన తర్వాత ధనం మీదనే నమ్మకము, దేవుని మీద నమ్మకం ఉంచాలి. అందుకే మాట్లాడుతున్నాడు, ధనం మీద నమ్మకం ఉంచితే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే రే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు సంపాదించింది ఎక్కడ పోతాయి? తిను త్రాగంటావా? నేను ఇస్తే ఇచ్చినవని మర్చిపోతున్నావే. సోదరులారా, మరణానికంటే ముందు ధనం మీద కాదు మనం నమ్మకం ఉంచి బ్రతికేది, ధనాన్ని ఇచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయడానికి మనం సిద్ధపడాలి. అప్పుడే మన దగ్గర ఉండే ధనం మన క్షేమాన్ని ఇస్తుంది. మన దగ్గర ఉన్న ఆస్తులు మన క్షేమాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరొక ధనవంతుడు వచ్చి ఆ ధనవంతుని గురించి యేసుప్రభు మాట్లాడతాడు. మార్కు సువార్త 10:25లోనే మాట్లాడతాడు. ఒక ధనవంతుడు వచ్చి అడుగుతూ ఉంటే అప్పుడు యేసుప్రభు చెప్పే మాట, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దూరుట సులభం అన్నాడు. చూడండి, ధనం అనేది ఎంత ప్రాబ్లమో ఇప్పుడు ఆలోచించు. నీ ధనము చేత నీ ఆత్మకు నెమ్మది రాదు. ఆత్మ నెమ్మది పొందాలంటే ధనం మీద కాదు నమ్మకం ఉంచేది, దేవుని మీద నమ్మకం ఉంచాలి అంటున్నాడు. ధనవంతుడు మాట్లాడుతూ ఉంటే ఆయన గురించి చెప్తున్నాడు, వంటే సూది బెజ్జములోనైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. సూది బెజ్జం, సూది బెజ్జం ఎంత ఉంటుందండి? సూది బెజ్జం దారం నేను కూడా ఎక్కించలేను, నాకు కూడా ప్రాబ్లం వస్తున్నట్టు ఉంది. సూది బెజ్జం అంటే దారం కూడా ఎక్కించలేము. ఆ సూది బెజ్జం దేని చూపిస్తుంది? దేవుని రాజ్యం దేవునితో పోల్చాడు. 2 ద్వారాలు పెట్టాడు. ఒకటి విశాల మార్గం, రెండోది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గమే సూది. అంటే రకరకాల భక్తులు రకరకాలుగా ఈ వచనాన్ని వివరిస్తారు. నేను మాత్రం ఇలా వివరిస్తున్నా, ఇదే కరెక్ట్ నేను చెప్పును. సూది బెజ్జం అనేది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించువారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించువారు ఎందరో. ఒక కష్టజీవి వంటి ఎడారి ఓడ అంటారు. సూది మొన దేని చూపిస్తుందంటే, సూది మొన జీవనోపాధిని చూపిస్తుంది. జీవనోపాధి అంటే కష్టం చేసుకునేవాడు, కష్టపడేవాడు దేవుని రాజ్యంలో వెళుతాడు. నాకేమిలే అనుకునేవాడు దేవుని రాజ్యంలోని వెళ్ళడండి. సూది బెజ్జంలో దూరలేడు వాడు. ఆ సూది బెజ్జంలో దూరాలంటే కష్టపడేవాడు, ఎడారి ఓడ, సూది జీవనోపాధి. దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. దైవ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ధనము ఉన్నప్పుడు ధనవంతులు ఎలా బ్రతికారంటే, మన గురించి నేను అస్సలు మాట్లాడను, బైబిల్ ఉన్న భక్తుల గురించి నేను మాట్లాడతాను. ఒక వ్యక్తి బాగా ధనం సంపాదించాడు. ఆ వ్యక్తిని ఎట్లా నువ్వు ధనం సంపాదించావురా అని ఎవరైనా అడిగితే
అడగకపోయినా ఆ ధనవంతుడు ఎలా ధనవంతుడయ్యాడో అతని గురించి ఒక వ్యక్తి ఆ పనివారు చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 34, 35 వచనాలు. ఆదికాండం 24వ అధ్యాయము 34, 35. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములు, దాస దాసీలను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసిను. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఎలియాజరు అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. నా యజమానుడు బహు గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడు? యెహోవా అతనిని ఆశీర్వదించెను, బహుగా ఆశీర్వదించెను. మనము ధనవంతులమయ్యామంటే మన గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి. ఆ వ్యక్తి ఎలా గొప్పపడయ్యారా అంటే దేవుడి కోసం చాలా కష్టపడ్డాడు, నీతిగా బ్రతికాడు, కష్టపడ్డాడు, దేవుడు దీవించాడు అనే సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. ఇక్కడ ఎలియాజరు చెబుతున్నాడు, చూడండి, నా యజమానుడు గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, దాసులు, దాసురాండ్లు, వెండి బంగారము. అతని వంటి ధనవంతుడు ఎవరు లేరండి, అంత గొప్ప ధనవంతుడు. సోదరులారా, అతని గురించి దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా యజమానుని దేవుడు యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వదిస్తే ధనవంతుడయ్యాడు. అక్రమంగా సంపాదించలేదు నా యజమానుడు, మోసం చేసి సంపాదించలేదు, దొండాలు చేసి సంపాదించలేదు. అబ్రహాము ఎట్లా సంపాదించాడు మీరు చెప్పండి ఒకసారి. అబ్రహాము ఎట్లా సంపాదించుంటాడు? మన సంపాదన గురించి నేను ఏం మాట్లాడు? అబ్రహాం గురించి ఎట్లా సంపాదించుంటాడు? అతని గురించి పక్కన పెడితే అతను కొడుకు వచ్చాడు కదా, అతడన్నా ఎట్లా గొప్పవాడే చెప్పండి. ఆ దేశములో అతడు క్లూ ఇస్తున్నాడు కదండి, పంట వేసి, పంట కంటే ముందు అది పాయింట్ అక్కడ. కష్టపడి బావులు తవ్వించను. తండ్రి ఎన్ని బావులు తవ్వాడు? అబ్రహాము బావులు తవ్వాడు, తర్వాత ఇస్సాకు కూడా. అంటే వీరి జీవితంలో చూడండి, కష్టపడి సంపాదించారు. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగలు చేసి సంపాదించలేదు. నువ్వు కష్టపడతా ఉంటే నీ దగ్గర కొంచెం ఉన్న దేవుడు దాన్ని ఆస్వాదిస్తే అదే వెయ్యంతలు అవుతుందండి. నా యజమానుడు బావులు తవ్వాడు. ఇస్సాకునడు ఒకసారి కష్టపడి ఫిలిస్తీయులు నా బావులు పొడుస్తున్నా బావులు మళ్ళా తవ్వుకొని పంటలు వేసి కష్టం చేసి చెమట కార్చి ఈరోజు ప్రపంచానికి తలమానికగా మారాడు. కష్టపడి ధనవంతులయ్యారు. ఒక అబ్రహాము చూడండి జీవితంలో, ఇస్సాకును చూడండి, తర్వాత యాకోబును చూడండి. యాకోబు ధనవంతుడైతే ఏం చెప్తాడు తెలుసా? ఎండకు ఎండిపోయాను, మనసుకు తడిసిపోయాను, రాత్రి పగులు నిద్ర లేదు. ధనవంతుడు కావడానికి ఇలా సంపాదిస్తున్నామా? ఎట్లా సంపాదిస్తున్నావు? ఎవరైనా అడిగితే వాడిని సంపాదన అంతా నా అరచేతిలో ఉందిరా అంటాడు. వాడు ఎట్లా సంపాదించాడో చిట్ట ఇప్పుదా అంటాడు. అది క్షేమం కాదండి. దేవుని కోసము మరణం కంటే ముందు, రేపు మాపు 10 ఏళ్ళకు చనిపోతాం అనుకోండి, 100 ఏళ్ళకైనా చనిపోతాం. చనిపోక ముందు ధనము మీద ఆధారపడకూడదు. మన సంపాదన కూడా దేవుడు ఆశీర్వదించాలి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ మరి సమయము మనకి సరిపోదనుకుంటా. ఎట్లా సంపాదించాడు అంటే 26వ అధ్యాయము ఆదికాండం 12వ వచనంలో ఇస్సాకు చరిత్ర ఉంటుంది, దాన్ని చదువుకునండి. ఆ తర్వాత మరి ఇంకే ఎంతమంది ధనవంతులు ఎలా ధనవంతులు అయ్యారో. ఒకటి అబ్రహాం చూసాం, ఇస్సాకు చూసాం, యాకోబు చూసాం. తర్వాత కీర్తన గ్రంథాలు చూడండి. కీర్తనలు 18వ కీర్తన 35వ వచనం, 18వ కీర్తన 35వ వచనం. నీ రక్షణ కేడమును నాకు అందించి ఇచ్చున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఎవరు ఇక్కడ మాట్లాడేది అంటే దావీదు. దావీదు ఎట్లా గొప్పవాడయ్యాడంట?
నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. అయ్యా నేను గొప్పవాణి అయ్యానంటే నా తెలివి కాదు, నేను గొప్పవాణిగా మారాను అంటే ఇది నా యొక్క మరి చమత్కారము కాదు, నా దగ్గర ఉన్నటువంటి వాక్చాతుర్యం కాదు, తెలివితేటలు కాదు, నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను. అంటే దేవునికి ఉండేటువంటి గుణములో ఒక గుణము సాత్వికం. సాత్వికం కలిగి ఈ లోకములో మనం బ్రతికితే, సోదరులారా, గొర్రెలు మేసుకునేవాడు అడవిలో తన జీవితంలో సాత్వికం, తన జీవితంలో ఒక తగ్గింపు జీవితం. సౌలు దగ్గర ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో, సైన్యంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో, తగ్గింపు 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 అలా బ్రతికాడు. కాబట్టి నీ సాత్వికమే నన్ను ఈరోజు గొప్పవాన్ చేసిందయ్యా. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నేను తగ్గించుకుంటానో, దేవుడు గొప్పవానిగా మారుస్తాడండి. సామెతల గ్రంథం 22:4 చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో, 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాన్ని వలన కలుగును. ఎంత మంచి మాటలు ఇవి! మన హృదయంలో భద్రపరచుకోవాలి. భయభక్తులు కలిగి ఉన్న సాత్వికముతో ఉంటే, దేవుని యందు భక్తి కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం, దీన మనసు కలిగి ఉందాం. నువ్వు చేసే ఏ చిన్న పనైనా రేపొద్దున ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది. సంపాదన కోసం అనాటపడవద్దు. నా జీవితంలో నేను అదే చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు తగ్గింపుతో ఉంటే ఎంత కష్టాల్లో ఉన్న దేవుడు ఐశ్వర్యం ఇచ్చి ఘనపరుస్తాడు. అయితే అబ్రహాము అలాగూ ధనవంతుడైపోయాడు. ధనవంతుడైన తర్వాత మరణానికంటే ముందు ధనాన్ని బట్టి గర్వపడక ఎలాగ బ్రతికాడు అబ్రహాము అంటే కొన్ని మాటలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అనువారును గుడారములు నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎంత మంచి మాటలు! ధనవంతులు వీరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులు. ఎక్కడ బతికారంటే గుడారాల్లో బతికారు. గుడారాల్లో బతికినా ఎట్లా బతికారంటే, ఇది కూడా మాకు కొంతకాల నివాసమే, కాబట్టి మేము వాగ్దానము చేపట్టేటువంటి పరలోక రాజ్యము కోసము, బునాదులు కలిగినటువంటి పట్టణము కోసము ఎదురు చూస్తున్నాము. కానానులోనికి వస్తామని ఎదురు చూపు కాదు. అబ్రహాం కాలంలో బునాదులు కలిగి ఆ పట్టణము కోసం పరలోకములో మేము ఉంటాము అని వారి ఎదురు చూపు ధనము కోసం, ధనము కూర్చాలని కాదు. ఈరోజు 1,00,000 కోట్లు ఉన్నాయి, వచ్చే సంవత్సరం 2,00,000 కోట్లు సంపాదించాలని ఎదురు చూపు కాదు వాళ్ళది. ఉన్నదాన్ని ఎలా అనుకున్నారంటే పరవాసులైరి. దీని అర్థం ఏమిటంటే, పరవాసులు అనగా తమ దగ్గర ఉన్నవి కూడా పట్టించుకోలేదు. ఉన్నాయా అన్నట్టుగా బ్రతికారండి. అందుకే ఈ వచనాల్లో మనము చూస్తాం, వారు తమ దగ్గర ధనము ఉన్న, ఆస్తులు ఉన్న, సంపద ఉన్న ఎదురు చూస్తున్నారండి. దేనికోసం? మళ్ళా ఒక 100,000 గొర్రెలు సంపాదించాలని ఎదురు చూపుగా, మళ్ళా ఒక 2,000 ఒంటెలు సంపాదిస్తాను ఎదురు చూపుగా ఎదురు చూచుతున్నారు. దేనికోసం? పరలోకం కోసం. ఉన్నదాని మీద నమ్మకం ఉంచలేదు వాళ్ళు. రే సోదరి, మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? మన దగ్గర కాస్త కూస్త దేవుడు ఇచ్చింది. కొంతమంది ఇబ్బందులు ఉన్నారు, కొంతమంది మంచిగానే ఉన్నారు. ఉన్నా లేకున్నా ఉన్నదాని మీద ఆధారపడవు, దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచితే ప్రియ సోదరులారా, ఆ జీవితం ధన్యం. అందుకే మరణానికంటే ముందుగా ధనం మీద కాదు, ధనాన్ని ఇచ్చిన దేవుని మీద మనము నమ్మకం ఉంచి బ్రతకాలి. ఈ అబ్రహాం, ఇస్సాకులు ఎలా బ్రతికారు? ఏబు కూడా ఏమంటాడో తెలుసా? ఏబు కూడా చాలా ధనవంతుడు కదా. అతడు పలికిన మాట చూడండి. ఏబు పలికిన మాట 31వ అధ్యాయం, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 24 వచనం చూడండి. ఏబు గ్రంథం 31 అధ్యాయం 24 వచనము. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల
నా ఆశ్రయం నీవేని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల. ఇక్కడ చూడండి, ప్రతి మాట ప్రశ్నార్థకంగానే మాట్లాడుతున్నాడు. ప్రతి మాట ప్రశ్నార్థకంగానే మాట్లాడుతున్నాడు. నాకు సువర్ణము అంటే మేలిమి బంగారం, నాకు సువర్ణం ఉందని ఆధారపడితే, నాకు ఆస్తులున్నాయని ఆధారపడితే, నాకు గొర్రెలు గొడ్లు ఉన్నాయని ఆధారపడితే ఏమంటున్నాడు? 27 వచ్చిన చివరి భాగంలో చూడండి, చివరి భాగంలో పరమందున్న దేవుని దృష్టికి నేను. నాకు ఎంత మంచి మాటలు ప్రియులారా. దేవుని మీద ఆధారపడు. నీకు ఎంత ఉన్నా పెంటతో సమానంగా నీ దృష్టిలో ఎంచుకో. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుంటాడు. సువర్ణం మీద ఆధారపడవాకు, ఆస్తి మీద ఆధారపడవాకు, ఇదే నా ప్రాణమా అని అనుకోవద్దు. అలా అనుకుంటే పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ నవ్వుదును, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం. అది ఏమిటి నేరం? నీ దగ్గర ఉన్నదాని మీద ఆధారపడితే నేరం. అది దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమి భక్తుల ద్వారా. అది నేరమగును. ఈ మాటలు వింటున్నప్పుడు మనము ఎంత తగ్గించుకోవాలో, ఎలా బ్రతకాలో ఆలోచన చేయండి. మరణానికంటే ముందు భక్తులు ఇలా బ్రతికారండి. ఎంత ఉన్నా ఆధారపడలేదు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఏబు కూడా ఆధారపడలేదు. మనం ఎందుకు ఆధారపడాలి? ఏం తీసుకుపోతున్నావు? ఏం తీసుకుపోతలేం కదా. కాబట్టి ఉన్నదానికి తృప్తి పొంది తమ దగ్గర ఎంత ఉన్నా పరవాసలేదాం, దేవుని కోసం ఖర్చు పెడదాం మన దగ్గర ఉన్నదాన్ని. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ధనవంతులు ఇలా బ్రతుకుతున్నారు, ధనం మీద ఆధారపడలేదు. అబ్రహాం కావచ్చు, మరి అదేవిధంగా ఏబు కావచ్చు, ఇలా మొదలగు భక్తులు ఆధారపడలేదు. తర్వాత ఒక భక్తుల గురించి చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చూడండి. 57వ వచనము. అరిమత్తయ్యను యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 50 వచనం. 23వ అధ్యాయం 50-51 వచనాల్లో అరిమత్తయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపును ఒక ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు నాకు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు. ఎంత గొప్ప ధనవంతుడంటే అరిమత్తయి యోసేపు. యూదా యొక్క సభ, యూదులకు ఒక సభ ఉండేది. ఆ సభలో ఈ అరిమత్తయి కూడా ఒక మెంబరు. ఇతడు ఘనత వహించిన వాడు. చాలా ఇతని గురించి అంటే కొటేషన్లు ఉన్నాయి. ధనవంతుడు, ఘనత వహించిన వాడు, సజ్జనుడు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇంత గొప్ప ధనవంతుడు ఏం చేశాడంటే ఆ సభలో మెంబర్గా ఉండి సభంతా కూడా తీర్మానం చేశారు, రేపు యేసు ప్రభుల వారిని లేనిపోని నేరాలు మోపి సిలువకేద్దాం, సిలువకు అప్పగిద్దాం, చంపేద్దాం అని సభ తీర్మానం చేస్తే ఆ సభకు ఎదురు నిలిచిన వాడు ధనవంతుడండి. వారి ఆలోచనలో చేరినవాడు కాదు. ఎంత మంచి మాట. తన ధనాన్ని కాళ్ళ కింద పెట్టుకున్నాడండి, తన ఓదను కాళ్ళ కింద పెట్టుకున్నాడు. రే నీతిమంతుని ఎలా చంపుతావు? మీరంతా ఏకమై నన్ను చంపినా కానీ మీ ఆలోచన నేను చేరను. దేవుని కోసం ధనవంతుల యొక్క త్యాగం ఇది. ఏం చేస్తున్నాం మనము? ఎలాంటి త్యాగం చేస్తున్నాం? ఆ సభలో చేరినవాడు కాదు, సభ్యుడే, మెంబరే. కానీ అధికారాన్ని, మరణానికంటే ముందు అధికారాన్ని చేతపరుచుకొని గర్వించలేదు. ధనాన్ని బట్టి గర్వపడలేదు. కాళ్ళ కింద పెట్టుకున్నాడు 2 అధికారాన్ని, ధనాన్ని. మీరు అల్లసిలో వేసిన నేను మాత్రం మీతో పాటు సమ్మతించాను. నా సమాధి ఆయనకి ఇచ్చేస్తా. సమాధి ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చి ఇంకేమేమి ఇచ్చాడో ధ్యానం చేస్తే తెలుస్తాము. మనం దేవుని కోసం ఏమిస్తున్నాం? మరణానికంటే ముందు ధనం ఇచ్చిన ధనం మీద ఆధారపడవా.
ఆస్తుపాస్తులు ఇచ్చినా నమ్మకం ఉంచేవారు. ఒక యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వలె, యూదా మరి యోబు వలె, ఆ తర్వాత హరిమత్తి అయినటువంటి యేషీపు వలె ధనాన్ని కాళ్ళ కింద పెట్టుకోవాలి. ఆధారపడవాకు. ధనముందని ధనవంతులతో తీర్మానం చేయవాకు. దేవునికి వ్యతిరేకంగా తగ్గించుకొని మరణానికంటే ముందు దేవుని మీద ఆధారపడదాం. ధనాన్ని నమ్ముకుంటే ఏమవుతుందంట చెప్పండి? ధనం నమ్ముకున్నవాడు, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును. ఎంత మంచి మాటలు ఇవి! అయ్యో, మనం సంపాదించుకునేదే ఉదయం నుంచి రాత్రి వరకు ధనం ధనం అంటున్నామే. సంపాదించుకున్న ధనము మనం పాడు చేస్తుందంటండి. పాడే దాని కోసం మనం ఎందుకు ప్రాకులాడాలి? పాడు చేస్తున్న ధనం ఎందుకు ప్రాకులాడాలి? మరణానికంటే ముందు ప్రాకులాడకూడదు. ధనాన్ని నమ్ముకున్నాడు ఇస్కరియోతు యూదా, ఏమైపోయాడు? ధనాన్ని నమ్ముకొని, యేసుప్రభుని నమ్ముకొని, ఉరి వేసుకొని, కడుపు పగిలిపోయి పేగులు బయటికి వచ్చి చనిపోయాడు. అతని ఇల్లు పాడైపోయింది. గేహాజీ ఏమైపోయాడు? ధనాన్ని నమ్ముకొని ఇంతమంది పాడవుతుంటే ఇవన్నీ మనం వినటలేదా? దేవుని కోసం కొంతైనా మనం ప్రయాసపడాలి. ప్రారంభపు మాటలు చూశాం కదా, యెహోవా సహాయము కొరకు మనమందరం కూడా చేతులు కలపాలి. మరణానికంటే ముందు ఇలాంటి జీవితం జీవిస్తే ఎంత సంతోషం! మరణానికంటే ముందు ఎవరి మీద ద్వేషం ఉంచుకోవద్దు, ప్రేమతో బ్రతుకుదాం. మరణానికంటే ముందు ధనం మీద నమ్మకం ఉంచవద్దు, ధనాన్ని ఇచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ఉన్నవి అయినా అవి దీనత్తుగా పరవాసులవుదాం. తగ్గింపు, దీనత్వం కలిగి బ్రతుకుదాం. అంత మాత్రమే కాదండి, మరణానికంటే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాం. రాజులు రాసినటువంటి రెండవ రాజులు 21వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మరణానికంటే ముందు 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా మాస్టర్ మాట్లాడుతాడు? నీవు నిశ్చయముగా చనిపోతున్నావు. నెక్స్ట్ ఆ మాట కావాలండి. నీ ఇల్లు చక్కబెట్టుకో. మరణానికంటే ముందు 3వదిగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయ్యో ప్రియులారా, మరణానికంటే ముందు ద్వేషముతో బ్రతకవద్దు. మరణానికంటే ముందు ధనం మీద నమ్మకం ఉంచవద్దు. మరణానికంటే ముందు నీ ఇల్లును చక్కబెట్టుకొని చనిపో అంటున్నాడు. మన ఇల్లు అస్తావ్యస్తము చేసి చిందరబందరం చేసి చనిపోవద్దు అని అర్థం. ఇల్లు అంటేనే ఏదో షెల్ఫ్, కిచెను, షెల్ఫ్, మళ్ళీ ఇంకేమి బెడ్రూము, బాత్, ఇవి కాదండి ఇల్లు. ఇల్లు అంటేనే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇది ఇల్లు. ఈ ఇల్లును చక్కబెట్టుకో అంటున్నాడు. మరణానికంటే ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. చక్కగా ఉందా మన ఇల్లు? ప్రయాసపడదాం. అందరం బలహీనలనే ఇంటి విషయం తప్పు కనుకోవద్దండి. ప్రయాసపడదాం. దానికోసం ప్రయాసపడు. నీ ఇల్లు చక్కబెట్టుకుని చనిపోవడం ప్రయాసపడు. యామహాల కోసం ప్రయాసపడవా? ధనం సంపాదించ ప్రయాసపడవా? ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకో. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రవక్తల్లో శిష్యుడు, ఎలీషా ప్రవక్తలు అనుకుంటాను, శిష్యుడే. కానీ తన ఇల్లును ఏం చేశాడంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమంటుంది? అయ్యా, నీ శిష్యుడు చనిపోయాడు. నీ శిష్యుడు చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పు చేసి సావాకు. ఇది దేవుడు నేర్పుతున్న మాటలు. అప్పులు చేసి చనిపోతే మన పిల్లల అప్పుల భారము భరించలేరు. మా తండ్రి అన్నవాడు ఇలా చేశాడు, అలా చేశాడు, తిట్టుకుంటారు. అది క్షేమం కాదా మరణం? అప్పులు చేసి చనిపోకూడదు. అప్పులు దిద్ది చనిపోవాలి. అప్పులు మనం చేయకూడదు. క్రైస్తవం వాస్తవానికి. అయితే మన ఇల్లు చక్కబెట్టుకుందాం. మన ఇల్లు చక్కబెట్టుకుందాం. యెషయా అంటాడు, ఇశ్రాయేలు సర్వ సమాజంలో నీవు నాకు ఇచ్చిన పిల్లలు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఒక సూచనగా నా ఇల్లు చక్కబెట్టుకున్నానయ్యా. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నేను నా ఇంటి వారు యెహోవాను. నా ఇల్లు చక్కబుంది. మన ఇంటి కోసం ప్రయాసపడదాం. మరణానికంటే ముందు మనం పాటించవలసిన 3 విషయాలు గుర్తు చేశాను. పౌలు చెబుతూ ఉన్నాడు, నేను వెళుతున్నాను, ఆత్మలో బంధించబడి వెళుతున్నాను, నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు. మనం కూడా దేవుని ఆత్మలో బంధించబడు, సంఘములో బంధించబడు, సేవకులు పెద్దల సమక్షంలో బంధించబడు. ఏమి సంభవించినా మనకి తెలియదు. సిద్ధపాటు కలిగి ఉందాం.
అందరిని ప్రేమిస్తూ బ్రతుకుదాం. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన వాటి మీద నమ్మకం ఉంచి బ్రతుకుదాం. దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతుకుదాం. మన ఇల్లు చక్క చేసుకుని బ్రతుకుదాం. ఇలాంటి బ్రతుకు దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.